కానీ ఫుడ్ కూడా లేని రోజులు ఉన్నాయి సౌమ్యకి అని విన్నా. అవునండి. రైట్? యా ఆఫ్ కోర్స్ మనము ఒక రోజు కూడా ఫుడ్ అనేది నేను ఆల్రెడీ ఒక ఇంట్లో చెప్పాను. మనం ఇంట్లో ఎలా పరిస్థితి అంటే మనము 11:30 వరకు తినలేకపోతున్నాం. ఎందుకంటే పక్క ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇస్తారా ఫుడ్, వాళ్ళ ఇంట్లో ఖాళీ అయిపోతాయి, వాళ్ళ ఇంట్లో అందరు తిన్న తర్వాత కొంచెం మిగుతుంది కదా, అది ఇచ్చేస్తారని మనం వెయిట్ చేసేవాడు. అంత తినడం అన్నం కూడా మనం చాలా కష్టపడే వచ్చాం. సో కష్టాలు బాధలు ఎలా ఉంటాయని నాకు చాలా బాగా తెలుసు. ఆ పావర్టీ అనేది ఎంత వర్స్ట్ అనేది చాలా బాగా తెలుసు. అంతే. ఇప్పుడే కొంచెం మంచి రోజులు చూస్తున్నాను అంతే అండి. నాన్న ఉన్నా లేనట్టే అన్నారు. అమ్మ పరిస్థితి చాలా హార్డ్ గా ఉందని విన్నాను నేను. ఏంటి అసలుకి? మా అమ్మ అంటే అది చాలా పెద్ద ఎమోషన్ నాకు. సో వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు చాలా వర్స్ట్ కండిషన్ చూశారండి. చాలా అంటే చాలా వర్స్ట్ కండిషన్ చూశాను. యాజ్ ఎ డాటర్‌గా అమ్మని అలా కండిషన్ చూడడం చాలా పెద్ద వర్స్ట్ కండిషన్ అది. వాళ్ళ కండిషన్ బాగా లేకున్నప్పుడు మనం ఎలా చూసుకుంటామో అది మనం నిజమైన డాటర్ సన్ అయిపోతావు. అప్పుడు అది నిజమైన ఒక సంబంధం అంటే. సో వాళ్ళు అయ్యో వద్దండి, చాలా హర్ట్ అయిపోతాను రోషన్. ఏం కాదు. వద్దు. లేదు, మనం హోమ్ నర్స్ ఒకటి పెట్టాము మన అమ్మని చూసుకోవడానికి. ఎంత దరిద్రంగా ఉంటారో జనాలంటే, నేను షూట్లో ఉంటాను. నేను షూట్లో ఉన్నప్పుడు ఆ మదర్కి ఫుడ్ పెట్టాలి, అది ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. స్టమక్ కి ఫుడ్ పైప్ పెట్టారు, ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. ఎంత వస్ట్ జనాలు ఉంటారంటే ఆ పర్టికులర్ హోమ్ నర్స్ ఏం చేసిందంటే, నేను డబ్బు ఇచ్చేవాడు, అన్ని మొత్తం ఏమేమి కావాలో డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినవాడు. పౌడర్ పెట్టాలి, పౌడర్ని వాళ్ళు ఫుడ్ లో మిక్స్ చేసి అదిని పెట్టేసేయాలి. ఆ పౌడర్ బాక్స్ 700 రూపీస్. అది ఒక 4 days వస్తుంది అంతే. 4 days 700 రూపీస్. ఆ డబ్బును కూడా వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేదు. అంటే మనం దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే, నేను షూటింగ్ నుంచి 15 days తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళిపోతే నాకు తెలిసింది మెడికల్ షాప్ లో. నేను అడిగాను, ఆ ఫుడ్ తీసుకు వెళ్ళలేదు మేడం, ఇక్కడ అమ్మాయి ఎక్కడ రాలేదు, ఇక్కడ మీ ఇచ్చిన డబ్బులో అమ్మాయిని తీసుకుంటుంది అనుకుంటాను, చూడండి అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. అప్పుడు తెలిసింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎంత జనాలు ఉంటారండి. తెలియకుండా ఒక పర్సన్ బెడ్ మీద ఉన్నారు, వాళ్ళ ఫుడ్ అడగాలి కూడా బాయ్ లేదు, మాట్లాడడానికి కూడా బాయ్ లేదు అన్నప్పుడు వాళ్ళ ఫుడ్ లో కూడా వాళ్ళు తినేస్తారంటే అంత దరిద్రం జనాలు కూడా మన సొసైటీలో ఉన్నారు. అందుకే మనం అలాంటి కండిషన్ ఇప్పుడు మనం మదర్ నో పేరెంట్స్ నో మనం చాలా దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. అయ్యో ఎందుకు 15 days వదిలేసి వెళ్ళిపోయాను, ఇది కూడా చూసుకోలేకపోతున్నాను అంటే నేనే చాలా ఏడ్చానండి అప్పుడు. అలాంటి కొన్ని చాలా చాలా వర్స్ట్ జర్నీ ఉంది నా మదర్ తో నాకు. అది చెప్పడం నాకు చాలా మరి 15 days ఫుడ్ అమ్మాయి పెట్టట్లేదు. తర్వాత తెలిసింది నాకు ఇలా చేశారని. చాలా రోజులు ఇలాగే చేశారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ వెళ్ళాను అలాగే చేశారు. ఫుడ్ అంటే జస్ట్ గంజి వేసేసి అదే పెట్టారు, ఆ ఫుడ్ ఇవ్వలేదు. ఆ ఫుడ్ డబ్బులు తనే తీసుకుని తనే మింగేసింది.